మంగళగిరి విజే కాలేజీలో రోటరీ క్లబ్ ఆధ్వర్యాన మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రిపోర్ట్. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య వి దివ్య తేజోమూర్తి కోరారు. గణపతి నగర్ విజయ్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ కళాశాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో బుధవారం కళాశాలలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య దివ్య తేజోమూర్తి మాట్లాడుతూ విద్యతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం మంచి లక్షణమని, రక్తదానం చేయడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. విజయ్ జూనియర్ డిగ్రీ కళాశాలల సెక్రటరీ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని, సేవా దృక్పథాన్ని విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని కోరారు. మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్ జవాది కిరణ్ చంద్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. డిస్టిక్ చైర్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలన్నారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ ప్రమాద ఘటనల్లో బాధితులకు సకాలంలో రక్తం అందక అనేక మంది మరణిస్తున్నారని, రక్తదానం వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చని తెలియజేశారు. మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే మరో మనిషికి ప్రాణం పోయడమేనని, మనిషి ప్రాణాలు ఎంతో విలువైనవని అన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని విద్యార్థులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు కన్నెగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుల, మత, ధన, పేద తేడాలు లేకుండా మనిషిని రక్తం కాపాడుతుందనే విషయాన్ని, అలాగే రక్తదానం చేసేవారి ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదనే విషయాలను యువతలో విరివిగా ప్రచారం జరిగేలా కళాశాలలు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాదెళ్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ గంజి లక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శిఖా శంకర్, సురేష్ బాబు, అధ్యాపకులు పాల్గొని రక్తదానాన్ని చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థులను అతిథులు అభినందించారు. మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులతో పాటు విద్యార్థిని సూర్యశ్రీ రక్తదానం చేయటం విశేషం. ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అతిథులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శిఖా శంకర్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎన్ఎస్ఎస్ విభాగం కానీ లేకపోతే కాలేజ్ కానీ వాళ్ళందరికీ కూడా యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ చాలా సంతోషం. తేజోమూర్తి గారి పేరు విన్నాను కానీ నేను దివ్య తేజోమూర్తి ఎప్పుడు వినలేదు సార్. తేజస్సు అంటేనే తేజోమూర్తి అంటేనే తేజస్సు. ఆ తేజస్సులో కూడా దివ్యమైన తేజస్సు గల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గారే వాళ్ళు ఇక్కడ మనకు రావడం అనేది చాలా సంతోషం. సో అయితే ఒక్క సూచన ఏంటంటే, నాకు తెలియదు, మీరు ఎవరైతే డోనార్స్ ఉండారో వాళ్ళ డేటా, వాళ్ళ గ్రూపింగ్ డేటాని రాజశేఖర్ గారితో మీరు ఉంచమని చెప్పి మెయింటైన్ చేయమని చెప్పి నా కోరిక. ఎందుకంటే రీసెంట్గా ఒక ఎయిమ్స్లో ఒక 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి చేరిన తర్వాత 2 ప్యాకెట్లు అంటే 2 మనుషులు కావాలి అని చెప్పి అడిగితే ఎవరిని అడగాలో తెలియలా. అదే మన దగ్గర ఒక డేటా కనుక ఉన్నట్లయితే మనం మ్యాచ్ చేయవచ్చు వాళ్ళని అనే దాని మీద విజయవాడలో చెప్పాను, గుంటూరులో చెప్పాను, మంగళగిరిలో చెప్పాను. ఆఖరికి ఎందుకైనా మంచిదని హైదరాబాద్లో విజయభాస్కర్ గారు అని ఒక ఆయన ఉన్నాడండి, మా రోటరీ ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, తెలంగాణ మొత్తంలో ఎక్కడ అవసరమైనా సరే అక్కడ డోనార్స్తో లింకప్ చేస్తాడు నెట్వర్కింగ్ ద్వారా. సో ఇన్ని చేస్తే వాళ్ళని అడిగా తర్వాత, అంటే జనరల్గా ఏంటంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఒకసారి మాకు పని అయిపోయిందని చెప్పరు, కాబట్టి మన రిక్విజిషన్లు కంటిన్యూ అవుతుంటాయి. అడిగా, ఏం సార్ మీకు ఏమైంది మీ పరిస్థితి అంటే, పేషెంట్స్కి చాలా సందర్భాలు ఇచ్చారు. ఇప్పుడే తేజమూర్తి గారు కూడా చెప్తున్నారు, రీసెంట్గా మన వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కృతజ్ఞతగా కొంత డబ్బులు ఇవ్వబోతే కూడా విద్యార్థులు తీసుకోలేదు. అట్లా మీ పిల్లలు చాలా సేవా దృక్పథంలో ఉన్నారని చెప్పి రిమైండ్ చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు మన హిస్టరీ మన పిల్లలకు ఉంది. అయితే ఫస్ట్ టైము రత్న ప్రభాకర్ గారు అడిగారు మనల్ని, ఇంతవరకు ఎప్పుడు అడగల ఏ పాజిటివ్. మనం శంకర్ గారి ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేశాము. చాలామంది ముందుకు వచ్చారు, కానీ పర్టికులర్గా ఆ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు లేరు మనకు అందుబాటులో. అందుకని ఆయనకి నేను ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయారు.
నో అని చెప్పడానికి మొహమాటం వేసి, కొంతమందికి మా బ్లడ్ గ్రూప్ తెలియదు అన్నారు. తెలిసిన వాళ్ళలోనేమో ఆ ఏ పాజిటివ్ అనే బ్లడ్ గ్రూప్ లేదు. అందుకని ఈసారి నేను వెంకటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేశాను, మా పిల్లలందరికీ కొద్దిగా గ్రూపింగ్ కనుక చేసుంటే సార్ ఆ డేటా మేము మెయింటైన్ చేస్తామండి, సో దట్ ఆ డేటా కనుకుంటే కనుక గబుకుని ఎవ్వరికి ఎప్పుడు అవసరమైతే కనుక అందించడానికి అవసరం ఉంటుందన్నారు. మరి వారు కూడా ముందుకొచ్చి అందరికి ఇట్లా గ్రూపింగ్ చేసిస్తా ఉన్నారు. ఆ డేటా మా దగ్గర పెట్టుకుంటాము. థ్యాంక్ యూ వెంకటేశ్వర. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రక్తదాన శిబిరములో పాల్గొన్నటువంటి విద్యార్థుల్లో రక్తదానాన్ని ప్రదానం చేసేటువంటి ప్రక్రియ చాలా ప్రధానమైనది. ఎందుకంటే మీకు కన్నగంటి వెంకట్ గారు స్పష్టంగా చెప్పారు, రక్తం సేకరణ నుంచి తర్వాత ఆ రక్తాన్ని వినియోగదారుల వరకు జరిగేటువంటి ప్రాసెస్ ప్రక్రియను సమగ్రంగా మీకు వివరించడం జరిగింది. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా జాతీయ సేవా పథకం వాలంటీర్స్ అనేక కార్యక్రమాలని మీకు రెగ్యులర్ క్యాంపులు కానీ లేదా ప్రత్యేక శిబిరాల ద్వారా సామాజిక కార్యక్రమాల్ని శాస్త్రీయ దృక్పథముతో సమగ్రంగా అమలు చేస్తున్నారు. అయితే ఈనాటి కార్యక్రమంలో చాలా కాలేజీ యాజమాన్యం కానీ లేదంటే నీవు రెయిన్బో క్లబ్ నిర్వహిస్తున్నటువంటి ఈ రక్త సేకరణ శిబిరంలో పాల్గొన్నటువంటి